ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంట్లో గ్రైండర్ లేకపోయినా సరే ఈజీగా ఈ వడలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా 2 కప్పుల మినపప్పుని ఒక 4 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మినపప్పు వేసుకోవాలి. గ్రైండర్ లేకపోయినా సరే మిక్సీ జార్తో చేసుకోవచ్చు. వాటర్ వేసుకోకపోయినా పర్వాలేదు, కొన్ని వాటర్ మాత్రమే వేసుకోండి. ఫస్ట్ వచ్చేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు అందులోకి కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అయితే ఎక్కువ వేయకండి, బ్యాటర్ అనేది మరీ మెత్తగా అయిపోతుంది, అలా అవ్వకూడదండి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే చాలు. ఇప్పుడు గ్రైండ్ చేసిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో వస్తే చాలు. వాటర్ ఎక్కువ పోయడం వల్ల మనకి బ్యాటర్ అనేది చాలా మెత్తగా వస్తుంది కాబట్టి వాటర్ తక్కువ పోసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఓవర్ నైట్ కూడా పెట్టుకొని మార్నింగ్ వేసుకోండి వడలు. 4 అవర్స్ తర్వాత బ్యాటర్ ఇలా అయిపోతుంది. ఇప్పుడు అందులోకి కొంచెం జీలకర్ర, ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి చాలా చిన్నగా కట్ చేసుకోండి, అప్పుడే బాగా వస్తాయి వడలు. ఇప్పుడు మన ఇంట్లో మిగిలిపోయిన ప్లాస్టిక్ కవర్ ఏదైనా ఉంటే అందులో ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ వడల్లాగా ఒత్తుకొని రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి. మధ్యలో హోల్ పెట్టండి. ఇప్పుడు వీటిని హీట్ చేసిన ఆయిల్లోకి అయితే వేసుకోవాలి. అలా ఒకటి తర్వాత ఒకటి వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తాయి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, ఈ వీడియోని అయితే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు ఈ వడల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా చెప్పండి. బ్యాచిలర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి. ఈ వీడియోని మీకు తెలిసిన బ్యాచిలర్స్కి ఎవరికైనా షేర్ చేయండి.